హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఇందాకే ఒక సినిమా చూసి వచ్చా. సినిమా నేమ్ వచ్చేసి 28 degrees Celsius. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్లో రీసెంట్ గా గిబ్లీ ఎఫెక్ట్ గురించి టాప్ 10 రికమెండేషన్స్ మూవీని అప్లోడ్ చేశాను. ఇంకా మీరు ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్ లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ కమింగ్ టు ద మూవీ, సో మనకి దీనికి ఎందుకు వెళ్ళా అంటే, నేను ఈ మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా అనిల్ విశ్వనాథ్ అన్నమాట. బేసిక్ గా మనకి రీసెంట్ గా పొలిమేరా 2 లాంటి థ్రిల్లింగ్ మూవీస్ ఇచ్చారు కదా. సో ఆ డైరెక్టర్ అండ్ మన నవీన్ చంద్ర గారు అండ్ శాలిని వడ్నికంటి గారు ఫీమేల్ రోల్. శాలిని వడ్నికంటి గారు మనకి కృష్ణ అండ్ హిస్ లీలా మూవీలో కనిపించారు. సో ఆ టైంలో నాకు కొంచెం బాగా చేశారు అనిపించింది. సో బెస్ట్ క్యాస్ట్ ఉంది కదా అండ్ క్రూ కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను మూవీకి వెళ్ళిపోయా. ఈ సినిమా ఏంటి అంటే, లైక్ సినిమా స్టోరీ ఎలా ఉంటది అంటే, మా హీరోయిన్ కి ఒక డిసార్డర్ వస్తుంది, లైక్ ఒక ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ. సో ఆ హెల్త్ ఇష్యూ వల్ల తన బాడీ అనేది హై టెంపరేచర్ ని తట్టుకోలేదు అండ్ మరీ లో టెంపరేచర్ ని తట్టుకోలేదు. సో ఇదొక ఇష్యూ అనమాట. సో తన బాడీ ఎప్పుడైనా కూడా ఒక మినిమం డిగ్రీ, లైక్ మన 28 degrees Celsius లో ఉంటే తను బతుకుంటది. సో ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ వాళ్ళు ఎలా దాన్ని సాల్వ్ చేశారు అనేది మనకి మూవీ కంప్లీట్ స్టోరీ. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా లైక్ నాకు ఎలా అనిపించింది అంటే, చూసిన తర్వాత పర్ఫార్మెన్స్ వైజ్ గా మన నవీన్ చంద్ర గారు అండ్ మన శాలిని గారు, మన సైడ్ క్యారెక్టర్ రోల్స్ లో మన ప్రియదర్శి గారు ఉన్నారు, వైవహర్ష గారు ఉన్నారు. వాళ్ళందరూ ఇచ్చిన రోల్స్ లో చాలా బాగా చేశారు. అండ్ మనకి ఎడిటింగ్ కొంచెం బాగుంటే ఇంకా బెటర్ ఉంటుండే అనిపించింది. ఎందుకంటే చాలా షార్ట్స్ దగ్గర ఎడిటింగ్ అనేది ప్రాపర్ గా లేదు. నాకు పర్సనల్లీ నేను చూస్తుంటా కదా అని మనకు అర్థమైపోతుంది. ఒక బేసిక్ ప్రాపర్ అటెన్షన్ ఇచ్చి మూవీ చూస్తే ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ వస్తున్నప్పుడు అక్కడ మనకు అర్థమైపోతుంది. సో అది నాకు అంత బెటర్ ఉంది అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి మూవీకి ఇంకొంచెం బాగా ఇచ్చుంటే బాగుండో అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై మన శ్రీచరణ్ పాకాల గారు త్రూ అవుట్ ద ఫిల్మ్ బాగానే ఉంది, కానీ కొన్ని మూమెంట్స్ లో కొంచెం ఇంటెన్స్ గా ఇస్తే బాగుండో అనిపించింది. ఎందుకంటే థ్రిల్లింగ్ మూవీ కదా, అదొకటి డ్రాబ్యాక్ ఉంది. సో ఓవరాల్ గా నాకు మూవీ ఎలా అనిపించిందో చెప్పాలి అని అంటే, ఇట్స్ అన్ ఓకే ఫిల్మ్ అని చెప్తా. ఎందుకు కూడా చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా రాసుకున్నారు, లైక్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అలా. సో డైరెక్టర్ అంటే రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మన అనిల్ విశ్వనాథ్ గారు. ఇది నాకు ఎందుకో మీరు పొలిమేరా కంటే ముందు రాసుకున్న స్క్రిప్ట్ ఏమో అని అనిపించింది పర్సనల్లీ. ఎందుకంటే తర్వాత మనకి ఎంత ఇంటెన్స్ గా రాసుకుని ఎంత బాగా తీసినప్పుడు ఒక థ్రిల్లింగ్ మూవీలో ఇంత సిల్లీ ఎలిమెంట్స్ పెట్టాలన్న థాట్ ఓకే బానే ఉంది. కాకపోతే థియేటర్స్ ని పుల్ చేసే అంత ఉందా అన్న నా డౌట్. నాకైతే ఇట్స్ అన్ ఓకే ఫిలిం అని అనిపించింది. మ్యూజిక్ బై మన శ్రవణ్ భరద్వాజ్ గారు. సాంగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. సాంగ్స్ లిటరలీ నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చినాయి. అండ్ మన ఏ సాంగ్ వచ్చినా కూడా నాకు బోర్ కొట్టలేదు, అలా ఎంజాయ్ చేశాను ఇది. సో ఈ మూవీ మనం థియేటర్ లో చూడొచ్చా అని అడిగితే, ఇట్స్ అన్ ఓటీటీ ఫిలిం. ఓటీటీకి వచ్చిన తర్వాత చిల్ అవుతూ ఒక 1 hour 50 minutes ఫిలిం, ఇట్స్ వర్త్. అండ్ థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు అని అడిగితే ఇట్స్ నాట్ వర్తీ అని చెప్తాం. ఇలాంటి మరిన్ని రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ బార్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వెల్స్ అనదర్ వీడియో. బాయ్ మా.